ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ రెండో టెస్టులో ఆడే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. స్క్వాడ్లో 15 మందితో కూడిన స్క్వాడ్లో జోఫ్రా ఆర్చర్ని ఇంగ్లాండ్ టీం చేర్చుకున్నప్పటికీ కూడా అతడిని కేవలం అతడికి ఇంకా ప్రాక్టీస్ కావాలి, అతడికి ప్రిపరేషన్స్ అవసరము అని భావించి అతడిని రెండో టెస్టులో ఆడించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అక్కడి ఇంగ్లీష్ మీడియా, లోకల్ మీడియా అయితే కథనాల్ని ప్రచురిస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది లేదు అనేది పక్కన పెడితే, జోఫ్రా ఆర్చర్ ఇప్పటి వరకు బర్మింగ్హామ్లో టెస్టుల్లో ఆడింది లేదు. టెస్టుల్లో ఒకవేళ ఆడితే, ఈ రెండో టెస్ట్ మ్యాచ్ ఆడితే ఇదే అతనికి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది. ఇక అన్నిటికీ మించి ఇండియాపై కూడా అతనికి పెద్దగా రికార్డ్ ఏమీ లేదు. ఇండియాలో ఆడాడు, 2 మ్యాచ్లు ఆడాడు, 2 మ్యాచ్లు ఆడితే 4 వికెట్లే తీశాడు. సో వన్డేలో కూడా బర్మింగ్హామ్లో వన్డే మ్యాచ్లు కూడా ఒకటే ఏమో ఆడాడు, T20లో 2 మ్యాచ్లు ఏమో ఆడాడు. సో అతనికి అంత ఇంప్రెసివ్ రికార్డ్ అయితే లేదు. అన్నిటికీ మించి చివరిసారిగా 2021 తర్వాత ఇంజురీస్ కారణంగా టీం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత అతను తిరిగి జట్టులో చేరాడు. అయితే అతడిని కేవలం ఇండియా కోసమే కాదు, నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే యాషెస్ సిరీస్ కోసం అతని ప్రిపరేషన్స్ అవసరమని భావించి అతడికి ఈ 4 టెస్టులు మిగతా 4 టెస్టుల్లో కనీసం 3 టెస్టులైనా అతనికి ఉపయోగపడతాయని ఇంగ్లాండ్ టీం మేనేజ్మెంట్ భావించినట్టుగా మనకి తెలుస్తోంది. మరి బర్మింగ్హామ్లో ఆడకపోతే లార్డ్స్లో జరగబోయే టెస్ట్ మ్యాచ్లో మరి జోఫ్రా ఆర్చర్ ఆడతాడా? ఈ టాల్ బౌలర్ బౌన్సర్స్ కి మరి ఇండియా బ్యాటర్స్ ఎలా ఎదుర్కొంటారు అన్నది కొంచెం ప్రశ్నగా అనిపించింది. కానీ రెండో టెస్ట్ మ్యాచ్లో అతడు ఆడడు అని తెలిసిన తర్వాత కాస్త రిలీఫ్ అయితే దొరికింది. ఎందుకంటే మన టీమిండియా బ్యాటర్లు ఏ ముహూర్తాన ఎప్పుడు ఎలా ఆడతారనేది అయితే ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఆ బౌన్సర్లకు ఎలా బెదురుతారు అనేది అయితే మనకు తెలియదు. అన్నిటికీ మించి బర్మింగ్హామ్ కూడా సేమ్ ఆ లీడ్స్ లో ఎట్లాగైతే ఫ్లాట్ వికెట్ ఇచ్చారో ఇది కూడా ఫ్లాట్ వికెట్ ఉండే అవకాశం ఉంది. సో ఫ్లాట్ వికెట్ ఉంటే కనుక బ్యాటర్ల గురించి మనం పెద్దగా కలత చెందాల్సిన పని లేదు. 2022లో కూడా ఫ్లాట్ వికెటే ఉంది. అప్పుడు రిషబ్ పంత్ అండ్ రవీంద్ర జడేజా కూడా సెంచరీలు చేశారు. కాబట్టి జోఫ్రా ఆర్చర్ వచ్చినా ఎవరు వచ్చినా టీమిండియా బ్యాటర్లు అయితే వణికే ప్రసక్తే లేదని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఫ్లాట్ వికెట్ కాబట్టి.